హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసుకుందాము. వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, 29వ వచనము, అట్లాగే 30వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 చూసుకున్నట్లయితే కనుక, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సును గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకి మీరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. హల్లెలూయా. ప్రయాసపడి భారము మీరు ఎందుకు మోస్తున్నారు? ప్రయాస ఏం పని మోస్తున్నాం? దేవుడే అసలు మీరు ఏ ప్రయాస పడుతున్నాం? దేవుడు మనల్ని మీరు నా యొద్దకి రండి అని అంటున్నాడు. ఏ ప్రయాసపడుతున్నాం ఈ భూమి మీద? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఏం ప్రయాసపడుతున్నాం అంటే, వాక్యంలో వాక్యం చదివినట్టుగా కాదు, దానిలో చాలా లోతు ఉంటుంది. ఇక ఏది చదివామో అదే కాదు మనం చెప్పుకోవడానికి. వాక్యం ప్రయాసపడి భారం, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? దేవుడు ఎందుకు నా యొద్దకు రండి, మీరు రండి, ఎందుకు రండి? ప్రయాసపడుతున్నారని ఆయనకి ఎలా తెలుసు? ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం? దేనికోసం ప్రయాసపడుతున్నాం? దేవుడు అడుగుతున్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నాం అంటే, లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మన మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రతి పాపములో పాప భారాన్ని ప్రయాసపడి మరి పాపంలో మనం ఇరుక్కుపోతున్నాం. వందల కొద్ది పాపాల్లో మనం చేరి ఉండటం వల్ల దేవుడు జాలిపడి, ఓ సమస్త జనులారా మీరు పాపాన్ని భుజముల మీద వేసుకొని ప్రయాసపడుతున్నారు, అది నాకు ఇష్టం లేదు. మీరు ప్రయాసపడుతున్న ఈ ప్రయాస వ్యర్థము కనుక మీరు ప్రయాసం పడద్దు. దేనికోసం మీరు ప్రయాసపడుతున్నారు? ఈ లోకం కోసమే కదా. అందుకే ఆ ప్రయాసం వదిలేసి ఏమన్నాడు? భారం మోసుకొని సమజేయాలరా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని మీకు ఇస్తాను అన్నాడు. ఎందుకు దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అని ఎందుకు అంటున్నాడంటే, మనం ప్రయాసపడిపోతున్నాం, లోకంలో ప్రయాసపడిపోతున్నాం, బాగా పాపాన్ని మేదేసుకొని. ఎందుకు నాయన అంత ప్రయాసపడిపోయి భారం మారుతున్నారు? వద్దు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. విశ్రాంతి నేను కలిగిస్తాను, నా యొద్దకు రండి. మనం ప్రయాసపడుతున్నాం కనుకనే దేవుడు ఇస్తారమ్మన్నాడు. దేవుడు ప్రయాసపడుతున్నాం అని చెప్తున్నాడు, కానీ మనం ఆయాసపడిపోతున్నాం. ఆయాసపడిపోయి మందిరానికి రాకుండా మన ఇష్టం నెరవేర్చేసుకొని లోకంలో మనకేది ఇష్టమో దేవుని దగ్గరికి అడుగులు వేయాలి అంటే, మనకి ఇష్టమైంది ఏదో ఒకటి దేవుడు అడుగుతాడు. విడిచిపెట్టగలవా నా కోసం నువ్వు అని? విడిచిపెట్టగలవా నువ్వు నా కోసం అడుగుతాడు. నాకేది ఇష్టమో దాన్ని నేను విడిచిపెట్టుకున్నాను. సినిమాలంటే బాగా పిచ్చి నాకు. దేవుడు అడిగాడు, వదిలిపెట్టేశాను. ఈ సినిమాలు బాగా చూసేవాడిని, ఆ సినిమా వాళ్ళు ఎలా చేశారు అలాగే యాక్టింగ్ చేసేవాడిని, అలాగే పాటలు పాడేవాడిని. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నేనే వేసుకునేవాడిని, హీరో క్యారెక్టర్ నేనే వేసుకునేవాడిని, బ్రహ్మాండ క్యారెక్టర్ నేనే వేసుకునేవాడిని, నవ్వుకునేవాడిని. ప్రతిదీ అక్కడ సినిమా చూసి వచ్చి అక్కడ ఏం జరిగింది అని ప్రదర్శించేవాడిని. ఇంటికాడ మా చుట్టాలలో వాళ్ళల్లో వీళ్ళందరినీ కూడా చుట్టూ రౌండ్గా కూర్చొని ఇద్దరు ఫంక్షన్లో కలిసినప్పుడు ఆ ప్రదర్శించేవాడిని ఆ క్యారెక్టర్ని. ఏ సినిమా అయితే నేను చూస్తానో ఆ సినిమా క్యారెక్టర్ని ప్రదర్శించేవాడిని. అయితే దేవుడు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా నేను సినిమా చూస్తున్నాను అంటే మధ్యలో వచ్చి బయటికి వెళ్దాం రా అన్నాను అనుకో, 3 గంటలు ఖచ్చితంగా కూర్చొని ఆ సినిమా శుభం అని పడితే కానీ రాను. నువ్వు వెళ్ళిపో, కాలం నువ్వు ఆడుకో, నేను రాను. ఈ సినిమా అవ్వాల్సిందే, ఈ సినిమా అయితేనే నేను అప్పటిదాకా కూడా నేను రాననేవాడిని. అయినా కొద్ది కాలం తర్వాత ఫ్రెండ్స్ వచ్చి టీ తాగుతారు అయ్యి అంటే చిన్నప్పుడు ఆ కోరిక,
చదువుకుంటాం, ఆ తర్వాత కొంచెం కొంచెం పెద్దలు అవటం. 3 గంటల సినిమాలు వదిలిపెట్టేవాడు, మధ్యలో సుత్తికో వేసేవాడు. ఇప్పుడంటే పొట్టపొట్టి సినిమాలు గంట గంట సినిమాలు, అప్పుడు 3 గంటల సినిమాలు, మధ్యలో సుత్తి ఒక గంట, 4 గంటలు పట్టేది టీవీని వదిలిగాటాయి. టీవీ లేని సందర్భాల్లో కూడా వాళ్ళ పక్క వాళ్ళ ఇంటికాడ వాళ్ళతో తిట్లు తిని కూడా దూరం నుంచి టీవీ చూసేవాడు, అంత పిచ్చి. అట్లాగే దేవుడు ఏం చేసి తర్వాత కొద్దికాలం తర్వాత పెద్దవాడిని అయిన తర్వాత పిలిచి మధ్యలో నాకు సినిమాలు వచ్చిన తర్వాత సరే నాకు పిలుస్తున్నాడు వెళ్ళిపోదామని ఆశపోదలేదు. వాళ్ళు పిలుస్తున్నాడుగా మర్యాద వాళ్ళగా, సరే వెళ్తాను, టీకి వెళ్తానంటే ఆ సినిమా మధ్యలో చూసేవాడు. ఆ తర్వాత ఏంది సినిమాలు తర్వాత చూద్దానే, అయ్యే టీవీలో వస్తలే తర్వాత చూద్దానే అనే స్థితికి వచ్చింది. తర్వాత ఏమైంది, దాని మీద ప్రేమే పోయింది. ఎందుకంటే దేవుడు తీసేసి. హల్లెలూయా. ఎందుకంటే మనం సినిమాలు చూస్తున్నప్పుడు మనకి ఏమెక్కిందని పొరగే చెడు ఎక్కువ కాన్సెప్ట్ అవుతుంది. హీరో కొట్టిన ఫైట్ కన్నా విలన్గా చేసిన ప్రదర్శన ఎక్కువ ఎక్కుతుంది. అట్లాగే ఆ అమ్మాయిలు వేసిన వస్త్రధారణ ఉంటుంది చూసారా, ఆ వస్త్రాలు వేసిన అవే మన కళల్లో మెదులుతాయి తప్ప, అంటే పాపాన్ని ఇష్టపడుతుంది. ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ని మనం ఎక్కువ ఇష్టపడతాం, హీరోయిన్ని ఒక ఐటెం సాంగ్ పెడతారు, వాటిని ఇష్టపడతామే తప్ప ఈ నేత్రాలతో చూసి అందులో మంచిని రిసీవ్ చేసుకోలేము మనం. అది పాపంగా ఎంచబడి దేవుడు అంటున్నాడంటే సినిమా చూడవచ్చా అని కొంతమంది క్వశ్చన్లు కూడా వేస్తారు. చూడవచ్చా అంటే నువ్వేం రిసీవ్ చేసుకోగలుగుతావు, సినిమా చూస్తే చెడునే రిసీవ్ చేసుకోగలుగుతావు. ఆ హీరోలాగా అవ్వాలని, హీరోలాగా ప్రదర్శించాలని, విలన్లాగా ప్రదర్శించాలని క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ జీవితాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడు నీకు ఇష్టమైనది ఏదో దాన్ని విడిచిపెట్టి అన్నాడు. నాకు ఇష్టమైన సినిమాలు, బాగా సినిమాలు, డ్యాన్సులు, బాగా డ్యాన్సులు. ఇక ఊరు లేదన్న పెళ్ళి అయితే మందాడావిడి అంత డ్యాన్స్ చేసేవాడు. నేను తిరుపతిలో పెడతాను ఏంటి, కింద పడిపోయి వైట్ బట్టలని పేడ బట్టలు అయిపోయి అంతగా నేను తిరుపతిలో పెడతానా ఏంటి, అంతగా ఈ ఊళ్ళో వాడబడ్డాం డ్యాన్సులకి, సిమెంట్ రూమ్లకి. ఎందుకంటే డ్యాన్సులు సినిమాలు అంత పిచ్చి అయిపోయింది. అయితే దేవుడు ఏమన్నాడు, నా కోసం నీకు ఏది ఇష్టమో దాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాను అనుకోండి, ఏదైనా పెళ్లి ఫంక్షన్ దగ్గర డీజే పెడతాంటే తెలియకుండా కాలు ఊగుతా ఉంటుంది, నిదానంగా ఊగుతా ఉంటే ఓ నాయన ఇదేంద్ర బాబు మనం ఎక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోతా దూరంగా. అలా ఈ మధ్య ఏం చేయాలని ఫంక్షన్కి వెళ్తామో మానేశారు. ఎందుకంటే అక్కడ ఎంత దైవికం కనపడతావు, పెళ్ళి హడావుడి, వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా. పెళ్ళి ఆడవాళ్ళు ఉంటారు చాలామంది, పెళ్ళి చేయడానికి వచ్చిన దైవజనులు పెళ్ళికి చెప్తూ ఉంటారు, వాకింగ్ చెప్తూ ఉంటారు, అయినా అది ఏమి ఎక్కదు. పెళ్లి కొడుకుని చూడాలి, పెళ్లి కూతురు చూడాలి, బ్యాండ్ బాజా ఇవే ఎక్కుతాయి. అట్లా దేవుడు నన్ను విడిచిపెట్టమంటే విడిచిపెట్టాను. అందుకే దేవుడు నన్ను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు మోస్తున్న భారాన్ని నేను తీర్చేస్తాను, మీరు రండి అంటాడు. ఆ విధంగానే 29వ వచనం చూసుకుంటే, నేను సాత్వికను దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాలు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీకు ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నడవండి అంటున్నాడు. దేవుడు చెప్తున్న కాళ్ళు 2 రకాలు. ఒకటి సాతాను కాడి, 2 దేవుని కాడి. అయితే సాతాను కాడి ఈ ప్రపంచంలో జనులందరి మీద మోపి ఉన్నాడు. ఆ ప్రతి ఒక్కరి మీద పాపంతో మోపి ఉన్నాడు. కాడి అంటే మీకు తెలుసా? కాడి అంటే ఏంటి? కాడులు, కాడి అంటే హల్లెలూయా, మాకు బాగా తెలిసిపోయింది. హల్లెలూయా. కాడి ఎడ్ల బండి మీద మనం ఎడ్ల బండి యజమానుడు ఏం చేస్తాడంటే 2 ఎద్దులు కొనుక్కొని ఒక కాడిని తన మీద మోపి ఏం చేస్తాడు, తన ఎద్దుని ఉపయోగించుకుంటాడు, ఆ పొలమునకు ఉపయోగించుకుంటాడు. పొలమునకు ఉపయోగించుకొని తాను పనులు సమస్తము దున్నటానికి, నాగలను లాక్కెళ్ళటానికి, తన పంట వస్తువులు ఇంటికి చేర్చడానికి, వడ్ల గింజని పంటని మార్కెట్లో అమ్మటానికి చేర్చడం కొరకు దాని మీద బలమైన ఆ భారాన్ని మోపి, ఆ కాడిని మోపి తీసుకెళ్తాడు. ఈ కాడిని ఎప్పుడైతే తన మీద మోపుతాడో ఈ యొక్క తాడు ఎవరి చేతిలో ఉంటుంది? స్టీరింగు యజమాని చేతిలో ఉంటుంది. యజమాని అంటాడు, నువ్వు పద అంటాడు. అన్నప్పుడు యజమాని చెప్పినప్పుడు తన చేతిలో ఉన్న తాగుని ఇలా తిప్పుతాడు, ముగ్గు తాగేస్తాడు. కాడి మోపాడు, అధికారాన్ని తీసుకున్నాడు,
బండి మీద కూర్చున్నాడు, పద అంటే తాను లెఫ్ట్ ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తుంది, ఎలా వెళ్ళమంటే ఇలా వెళ్తుంది. అంతేగాని వానరు లేదు నేను ఇలాగే వెళ్తాను కుదరదు అంటే కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే తాను బలమైన కాడి తన మీద మోపి ఉన్నాడు. ఆ విధంగానే ఈరోజు మన మీద కాగులు అపవాది గాడు, సాతాను గాడు ఎన్నో రకమైన కాగులు మన భుజం మీద మోపి ఉన్నాడు, మన మెగల మీద వేసి ఉన్నాడు. ఆ మెగల మీద వేసిన కాడుల్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఎన్నో కాడులు మీద వేసుకుంటున్నాం, ఇష్టపడుతున్నాం. వ్యభిచారం అనే కాడి, పాపం అనే కాడి, బూతులు అనే కాడి, వ్యర్థమైన పలుకులు అనే కాడి, దొంగతనములు, తప్పుడు ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు. ఈ మధ్య అసలు అమ్మాయిని చూపులతోనే చంపేస్తున్నారు మగోళ్ళు. అంతగా అది పాపమే, అది అంత పాపానికి చేస్తుంది, చాలా పాపం. ఇలా అనేక రకమైన కాడులు మన మీద మోపబడ్డాయి. ఇది ఎవరు మోపారు? సాతాను గారు. సాతాను గారు ఈ కాగులన్నీ మన మీద మోపినా, కాగులు మోపుతున్నా కానీ తెలిసినా కూడా రోజు మనం ఇంకా మోపయ్యే అపవాదిని మోస్తాను, ఇంకా మోస్తాను, ఇంకా మోస్తానని మనం మోసుకుంటున్నాం. ఇంకా మోపయ్యే అపవాది, ఇంకా మోపయ్యే సాతాను నువ్వు ఎన్ని కాగులు మోసినా నేను మోస్తాను అంటున్నాం. కానీ నా వల్ల కావట్లేదు బాబోయ్. కనీసం నీ హృదయంలో దుఃఖం అనేది కూడా కలగట్ల, పాపాన్ని ఇంకా పెంచుకుంటున్నానే, అయ్యో నేను ఇది తప్పు చేస్తున్నానే, దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నానే, ఎందుకు ఇలా నేను పాపం చేయవలసి వస్తుంది, ఈ పాపంలో పడిపోతున్నానే, ఈ పాపాలని తీయవాడు ఒకడు పుట్టాడే, మన కోసం పుట్టాడే, 2000 సంవత్సరాల క్రితం మన కోసం పుట్టుకుని వచ్చాడే పాపాలని తీసివేయడానికి అనే ఆలోచన మన హృదయంలో లేదు. ఆ ఎడ్ల బండి మీద తాను కాడి లోడ్ ఎంత ఎక్కువ వేస్తాడో తెలుసా? మనం చూస్తే ఉంటాం ఎడ్ల బండి మీద ఆ ఎడ్లు పాపం చాలా భారంగా చాలా బాధపడతాయి. నేనైతే వాటిని చూసి, అంటే మన పశువులు లేవు కాబట్టి ఆ బాధ తెలియదు, కానీ ఆ పశువులు ఉన్నప్పుడు మన యజమాని వాడుకుంటేనే వాడికి ఉపయోగం కాబట్టి వాడు వాడతాడు, మనకేం తెలియదు. అవి ఒక్కొక్కసారి నడుతి ఎంత బాధపడిపోతాయో, బండి లాగలేక నిదానంగా ఆడుతాయి. నాకు అనిపించింది ఎందుకురా అంత బాగా చంపేస్తా బండి మీద అని ఆయన తిట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకు అట్ట చంపేస్తా గుడ్ని, ఎందుకు దాన్ని అంత బొల్లు అనిపిస్తుంది. అయినా మనం వదలలేమా, అంత బాగా ఆడు మోపిన కాడు. ఈ దినమున ఈ కాగులు సాతాను గారి కాగులు మనం మోసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటిది? రోమియోలు రాసిన పత్రిక 6:23 వచ్చిన ఒకసారి చూసుకుంటే కనుక, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతము మరణము. మనం ఎవరి దగ్గరైనా పని చేస్తే చక్కగా మేస్త్రికి సాయంత్రానికి డబ్బులు ఇస్తాడు. మనం పని చేయటం వల్ల జీతము డబ్బులు. అట్లాగే ఈ భారాన్ని మనం మోస్తూ కాగులు మీదేసుకుని, అపవాది కాగులు కనుక మనం మోసుకొని భారాన్ని, విపరీతమైన భారాన్ని ఇంకా తట్టుకునేంతకు మన మీద మోపుకొని వెళ్తున్నాం. ఇంకా ఎక్కువగా పాపాన్ని పెంచుకుంటూ వెళ్తుంటే మనకు వచ్చే జీతం అంట, పాపం వల్ల వచ్చిన జీతము మరణము. ఈ మరణము అనే జీతం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఆ విధంగానే సాతాను కాగి సంఘంలో ఉన్న మనం మోస్తే దానివల్ల మనకి నష్టమే. ఆ సాతాను కాగి మనం మోయటం వల్ల మనకు నష్టం తప్ప ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకొక మాట మనం చదువుకుందాం. 30 ఎలానగా నా కాగి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అంట. హల్లెలూయా. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట, ఇందాకేమంటున్నాడు? ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్నారు, మీరు మోస్తున్న ఆ పాపం అనే భారం అంతా నేను తీసేస్తాను, మీకు విశ్రాంతి ఉంది నా దగ్గర, నా దగ్గరకు రండి అని ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఇక్కడ ఏమన్నా నా కాడి మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకొని మీరు రండి, ఆ కాడి ఎత్తుకొని నా ఎద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి నలుగును అని దేవుడు అంటున్నాడు.
హల్లెలూయా. ఆయన కాగి ఈ అపవాది కాగి ఎత్తుకుంటే మనకేమవుతుంది? నరకానికి వెళ్ళిపోతాం, పాపాన్ని పెంచుకుంటాం, ఇంకా ఇంకా పెంచుకుంటాం. అయితే ప్రభువారు ఈ కాడులను బ్రేక్ చేయడం కొరకు మన కోసం పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టి ఉన్నాడంట? ఏమన్నా అది స్పష్టంగా ఉంది ఒక మాట. ఏమనుకుంటాం? గ్రామాల్లో మనం ఏమనుకుంటాం? సహజంగా పిల్లలు పుట్టారనుకో, అవే నీకు ఆడపిల్ల పుట్టిందంటే, నీ మగపిల్ల పుట్టాడంటే నీకు పుట్టాడు అంటారు తప్ప మనకు పుట్టారు అంటారు. మనకు పుట్టారని ఏమంటారు? కొడతారు. మనం ఏంటంటే చాలా అర్థం మారిపోతుంది. చక్కగా అంటారు, అమ్మాయి అవే నీకు ఆడపిల్ల పుట్టిందంటే, నీ మగపిల్ల పుట్టిందంటే అని మగైనా ఆడైనా తానే అడుగుతారు. నీకు ఆడపిల్ల పుట్టిందంట కదా, మగపిల్ల పుట్టిందంట. మనకు పుట్టిందనే మాట మారిపోతే చాలా అర్థం మారి కోపంగా లేగుతారు. కానీ ప్రభు వారికి అంటున్న దూత చెప్తున్న మాట ఏంటి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మన కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకే పుట్టి ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట చక్కగా మన కొరకే, నేను మీ కొరకే పుట్టి ఉన్నాను, మీ కొరకే పుట్టి ఉన్నాను. ఒక యేసుప్రభు వారు మరణించారు మన కోసమే. తన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి మన కోసమే మరణించున్నాడు. అయితే ఆ రక్తం అంతా కూడా ఎవరికి ఇచ్చాడంటే మనకే ఇచ్చాడు. అయితే ఒక సందర్భం మొన్న నాకు తెలిసిన వ్యక్తి, నాకు పరిచయం, వాడు తెలుసు ఎప్పటి నుంచో, అన్న ఏంట్రా ఏం సంగతి బాగున్నావా అన్నాను. బాగున్నాను అన్నయ్య అన్నాడు. ఏంటన్నా అన్నాను. అంటే మా ఆవిడ చనిపోయింది అన్నయ్య అన్నాడు. ఏంటన్నా ఏంటి ఎలాగా అన్న. వాడికి ఇంచుమించు ఒక 22, 23, ఆ అమ్మాయికి ఒక 20 ఉంటాయి, 20 లేదా 18 ఇంచుమించు. వాడి చిన్నవాడే. అయితే వాళ్ళ ఆవిడకి 2 కిడ్నీలు కొట్టేసినాయి అంట. 2 కిడ్నీలు కొట్టేస్తే వాళ్ళ ఆవిడకి 2 కిడ్నీలు చెడిపోతే ఈ చేసుకున్న భర్త అన్నాడు, వాళ్ళ అత్త మామలతో అన్నాడు, అమ్మా మీ అమ్మాయికి 2 కిడ్నీలు కొట్టేసినాయి కనుక, తల్లివి కనుక ఒక కిడ్నీ మీ అమ్మాయికి ఇస్తే మీ అమ్మాయి బ్రతుకుతుంది అని చెప్పి డాక్టర్ గారు ఏం చెప్పారంటే 1 సంవత్సరంలోపే మీ అమ్మాయి చనిపోతుంది అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం అడిగారంటే, అత్తగారింటి వాళ్ళు ఏం అడిగారంటే, మీ అమ్మాయి భర్త అడిగాడు, మీ అమ్మాయికి ఒక కిడ్నీ ఇస్తే తను బాగుంటుంది. అయితే ఈమె ఏమంటుంది? కిడ్నీయా నేనేమను, ఎందుకు ఇవ్వాలి, నేనేమను. ఈ అమ్మాయికి పాలు ఇచ్చింది ఎవరు? ఆవిడ. కందెవరు? చదివిచ్చింది ఎవరు? ఎత్తుకుంది ఎవరు? జోషి ఏంటి సూత్ర వాక్యం సీతన పెట్టలాగా. ఓకే ఏంటి? ఈ అమ్మాయిని కందెవరు? ఆమె. ఉయ్యాల వేసింది ఎవరు? ఆమె. పాలు ఇచ్చింది ఎవరు? ఆమె. అయితే తన అంటదంట, భర్త చేసుకున్న ఈ అమ్మాయి భర్త అల్లుడు ఈ అల్లుడితో అంటదంట, మీ అమ్మ నాన్న ఏమన్నా నాదెందుకు ఇవ్వాలన్న. అలా అమ్మ నాన్న నీ పిల్లకి ఎందుకు ఇస్తారండి? వాళ్ళమ్మ నాన్న ఇచ్చుకుంటే ఒకవేళ ఆడబిడ్డలకి ఇచ్చుకుంటారు, కానీ ఎక్కడో బయట నుంచి పొగలకి ఇస్తారా? ఇప్పుడు గొల్లారు ముద్దయ్య పెట్టట్లేదు తల్లిదండ్రులకి. తండ్రి అంటగారు, బాబు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ భార్య నువ్వు సపరేట్ అయిపోతావు, మరి నేను నా భార్య ముసలివాళ్ళు అవుతున్నావు, మేము ఏదో గంజే కాసుకుని పనికెళ్ళి రూపాయి తెచ్చుకుని మేము బతకొద్దా అంటారుగా కొడుకు తగ్గిన వాళ్ళు. కానీ ఈ ఆడపిల్ల తల్లి అంటుంది, నేను ఎందుకు ఇవ్వాలి, నేనేమో నేను ఆ కిడ్నీలు ఏమో అంటాను. ఇడ్లీలు ఇస్తారు కానీ కిడ్నీలు ఇవ్వరు అంట. ఇడ్లీలు అంటే ఎన్ని కావాలంటే మార్కెట్లు దొరుకుతాయి కాబట్టి మనకి ఇడ్లీలు ఇస్తారు. అవసరం అయితే అమ్మ ఓ ప్లేట్ ఇవ్వండి అంటే 4 తెస్తారు అంతమంది. అని కిడ్నీలు కదా, ఆమె బాధ వేసింది. చెప్పుకోవచ్చు, భర్తకి చెప్పుకోవచ్చు, ఇంట్లో త్యాగమూర్తిగా త్యాగం చేసి బిడ్డ కోసం త్యాగం చేస్తే అల్లుడు బాగుంటాడు, కూతురు బాగుంటుంది, ఆ అమ్మాయికి ఒక పిల్లలు కూడా ఒక బిడ్డ 2 బిడ్డలకి జన్మనివ్వచ్చు, తన కుటుంబం అల్లుడు అందరూ కూడా బాగుంటుంది. భర్తకి చెప్పుకోవచ్చు. ఏమనంటే పాపకయ్యా మరి భార్యని పనులు చేయమని వేధించాడు ఒక భర్త, చెప్పుకోవచ్చు. ఏమనంటే, అయ్యా మా పిల్లలు మరి చావు బతుకుల్లో ఉంది, నేను కిడ్నీ ఇచ్చానయ్యా, ఏదో 4 గంటలు కడిగి బట్టలు ఉతుకుతా, చిన్న చిన్న పనులు చేస్తాను, ఎంతోమందిలాగా చేయలేనయ్యా
ఎంత ముందులాగా నేను చేస్తే మరి నాకు కిడ్నీ లేదు, పిల్లకెత్తానని అని చెప్పుకుంటే భర్త ఏం ఆలోచించేవాడు. అయితే ఈమె ఇవ్వను అంది. ఇవ్వను అంటే ఆ అమ్మాయి నిజంగానే డాక్టర్ గారు తెచ్చిపెట్టి చచ్చిపోయింది. ఎంత వయసు ఆమెకి? చాలా చిన్న పిల్ల. అప్పుడే ఆమెకి ఏమైపోయిందంటే జననము మరణము అన్నీ కూడా అయిపోయింది. కారణం కడుపులో కని 9 నెలలు మోసి కని బిడ్డని బయటికి తెచ్చి ఆలపాల చూసి పాలిచ్చి కిడ్నీ ఇమ్మంటేనే నీ రక్తంతో కన్న బిడ్డకు నువ్వే ఇవ్వకపోతే నీ కోసం యేసు ప్రభువారు తన రక్తాన్ని ఎందుకు ఇవ్వాలండి? ఏం చేసావు ఆయన కోసం? నువ్వు ఏం పాటుపడ్డావు ఆయన కోసం? నువ్వు ఏ రోజు ఎంతసేపు మోకాళ్ళు వేసావే? ఏ రోజు ఎంత కష్టపడ్డావు? ఎంత కన్నీరు ఆయన కోసం ఇచ్చావు? ప్రభువా నన్ను దీవించు అన్నావే కానీ ప్రభువా నీతో కూడా నాకు చేర్చుకో అన్నావా? సిలువ వేసినప్పుడు అటుపక్క దొంగ ఇటుపక్క దొంగ ఉన్నాడు. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవయ్యా అని వేరేగా మాట్లాడాడు. తెలిసి తెలియని మాటలుగా మాట్లాడాడు. ఇంకా వాడికి తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభు అనే పశ్చాత్తాపం లేకుండా నీవు దేవునివైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఇంకో పక్క దొంగ ఏమన్నాడంటే, ప్రభువా మేమంటే ఆ దొంగత అంటాడు, నోరు మీరా ఏంటని మాట్లాడేది, నువ్వు నేనంటే రోజు కన్నాలు వేసి బతుకున్నావు. ఏ ఇంట్లో కన్నం వేస్తావా? పగలెళ్ళి చూసుకొని నైట్ దొంగలాగా వచ్చి దొంగతనం చేసి కన్నాలు వేసేవాళ్ళం మనం. ఆయన్ని నువ్వు పట్టుకొని మాట్లాడుతావు. ఆయన పరిశుద్ధుడుగా ఏ పాపం ఎరుగని వాడరా. అయితే ఓ ప్రభువా నీతో కూడా నన్ను అక్కడ చేర్చుకో. ఎక్కడ విడిచిపెట్టేసావు? ఎందుకంటే నేను పాపిని కదా, ఎక్కడ తీసుకెళ్ళిపో. కానీ అక్కడ నేను ఎంటర్ అవుతాను చూసారా, అక్కడ మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో పిలువు ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. తాను ఒక బిడ్డకి కిడ్నీ ఇవ్వడానికి తను అంత బాధపడిపోతే యేసు ప్రభు వారు నీ కోసం తన ఒంట్లో ఉన్న రక్తపు బొట్టు కూడా ఇచ్చేసాడు. అయితే అక్కడ ఉన్న రాజ్యాధిపతులు సైనికు వెళ్ళి వీరు బ్రతికున్నాగా చచ్చిపోయారు డొక్కలో పొడవగా ఇంకే ఆయన ఒంట్లో రక్తం లేక నీరు మాత్రమే వచ్చింది. ఆయన ఒంట్లో రక్తం లేదంట. ఉందో లేదో టెస్ట్ చేద్దామన్నా కానీ రక్తం లేదు. మొత్తం రక్తం నీ కోసం నా కోసం ఇచ్చాడు. ఈ రోజున తల్లిదండ్రులు ఆడపిల్లని తల్లి ప్రేమించింది ఎక్కువగా. ఎందుకంటే అత్త మామూలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆలన పాలన ప్రతిదీ కూడా అన్ని తల్లే చూసుకుంటాడు, తండ్రి చూసుకోలేడు. పిల్ల బాగుందని చూసుకుంటాడు కానీ అన్ని జాగ్రత్తలు తల్లి ఒకటే తీసుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి. అలాంటిది ఆ తల్లిది ఇవ్వలేకపోయింది. ఆ బిడ్డకి ఇస్తే బ్రతికేది, యవ్వన కాలంలో బ్రతికేది. కానీ తన చిన్న వయసులోనే 18 నుంచి 20 సంవత్సరాల వయసులోనే తన ప్రాణాన్ని కోల్పోయింది. కడుపును పుట్టిన బిడ్డలకి తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చాడు. అయితే మీరు అంటున్నాడు నా కాడి మీ మీద ఎత్తుకోనండి, మీరు మోస్తున్న సాతాను కాడులు ఉన్నాయే ఆ కాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాగా నీ చెప్పి ఉన్నాగా. ఆ మాటకి ఏంటంటే అర్థం, సాతాను కాడలు మీరు మోస్తున్నారే ఆ కాడులు నేను బ్రేక్ చేయడానికి వచ్చాను. హల్లెలూయా. సాతాను కాడి మీ మీద మోపి మిమ్మల్ని ఇంకా పాపంలో కృంగదీస్తున్నాగే, అయితే ఆ భారాన్ని తీయటానికి నేను వచ్చాను. సాతాను కాగులు బ్రేక్ చేయడానికి వచ్చాను. మీరు మోస్తున్న పాపము సాతాను భారం మీరు మోస్తున్నారే ఆ భారాన్ని తీయటానికే నేను మీకోసం వచ్చాను. మీకోసం వచ్చానన్న హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద నా కాగి ఎత్తుకోనండి అంటే ప్రభు వారి కాగి ఆయన మీద ఎత్తుకోమంటున్నాడు. యేసు ప్రభు వారి కాగి మన మీద ఎత్తుకుంటే మనం ఎలా అయిపోతాం? పరిశుద్ధులు గాను మంచివారు గాను బలము గాను శక్తి గాను మంచి శక్తి ఆత్మ బలము అన్నీ కూడా పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధునికి అంచబడి పరిశుద్ధునిగా మన జీవితం అంచబడి మన బ్రతికి అంచబడి జీవించగలుగుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కాడి ఏమన్నా ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమని? నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం కూడా
తేలికగా ఉన్నది. ఎడ్ల బండి మీద వాడు కాడి మోపి నువ్వు లాగండి లాగండి అని చాలా భారంగా వేసాడు అనుకోండి, పాప మళ్ళీ అయిపోతుంది మొయ్యలేక. ఒక్కోసారి కొంగ తీసుకుని పొడుకుంటుంది. ఇక నేను లాగలేను ప్రభు, నా వల్ల కదయ్యా అని మొండికేసి పొడుకుంటుంది. కానీ ప్రభు అంటున్నారు, నా భారం తేలికైనది, నువ్వు ఎంత మోయగలవో అంతే నీకు లోడింగ్ వేస్తాను, అంతే నీకు భారం వేస్తాను. నా కాడి ఎత్తుకోనండి, మీ మీద నా కాడి ఎత్తుకోనండి. అవి ఎలా అంటే యేసు యజమాని ఆ కాడిని దాని మీద వేసాడు. ఎందుకని? తన మాట వినాలని, తన మాట వినాలని, తాను చెప్పించేయాలని, తన పొలమును దున్నాలని, పంటని లాభం వచ్చినప్పుడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి చేర్చాలని, తనకు సంబంధించిన ఏ లగేజ్నైనా క్యారీ చేయడానికి ఆ యొక్క ఎద్దులు ఉపయోగపడేలాగా కాడిని మోపుతారు. ఆ ఎద్దులు ఆ కాడి మోపినప్పుడు ఆ ఎద్దులు వినకపోతే ఉపయోగం ఏంటి? తనకి కాడి మోపి అంత కష్టపడి వాటిని కొని కాడి దాటి దాని మీద మోపి నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు తన మాట వినాలి. ఆ కాగులు ఎలా ఆ ఎద్దులు ఎలా ఉండాలి? కాడి మోపినప్పుడు ఈ యజమానికి సంతోషకరంగా ఉండాలి. బాధకరంగా ఉంటే అమ్మే అతనికి తీసుకెళ్ళేది సంతలో. కానీ యజమానికి సంతోషపడినట్లుగా, ఆ సంతోషపడే విధంగా యజమాని వాటిని మెయింటైన్ చేస్తాడు. అట్లాగే యేసు ప్రభు వారిని నీ మీద కాడి మోపుతాడే. యేసు ప్రభు వారిని నీ మీద కాడి మోపినప్పుడు ఇక నీ సంతోషం లేదు. కాడి మోపినప్పుడు ఆ ఎద్దు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళాలి, ఇలా వెళ్ళమంటే ఇలా వెళ్ళాలి, కానీ నీ ఇటు వెళ్ళమంటే నీ ఇటు వెళ్తా అంటే ఏ రీతిగా కుదరదు. యజమాని హక్కులు ఎప్పుడైతే నీ మీద కాడి మోపి తాడు తన చేతిలో పెట్టుకొని యజమాని ఎటు తిప్పితే స్టీరింగ్ అట్టే వెళ్ళాలి. లేదు కుదరదు, నువ్వు ఇటు వెళ్ళమంటే నేను ఇటు వెళ్తానంటే కుదరదు. ఈ హక్కు ఎవరి చేతిలో ఉంది? యజమాని చేతిలో ఉంది. అలాగే యేసు ప్రభు వారి కాడి మన మీద మోపిన తర్వాత హక్కు ఎవరి మీద ఉంటుంది? యేసు ప్రభు వారికి ఉంటుంది. మన మీద మోపాడు, మన మీద మోపిన తర్వాత నీ బ్రతుకు ఆయనకి నచ్చినట్టు ఉండదు. హల్లెలూయా. ఆయన కాడి మీ మీద నా కాడి ఎత్తుకోనని అంటున్నాడు. ఆయన కాడి ఏంటిది? మంచిది. ఆయన ఎప్పుడైతే ఆయన కాడి మన మీద మోపుతాడో ఇక నీ ఇష్టం నా ఇష్టం పనికిరాదు, అంతా ఆయన ఇష్టమే. ఆయన చెప్పినట్టు నడవాలి. యజమానులు ఎవరు మనకి? యేసు ప్రభు వారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన కాడి నువ్వు ఎత్తుకుంటావో, ఎప్పుడైతే ఆయన కాడి నీ మీద మోపుతాడో ఆయన నువ్వు సంతోషపెట్టాలి. ఏంటి ఆ సంతోషం అంటే? వ్యభిచారం విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, వ్యర్థమైన విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునికి ఏది ఇష్టము లేదో అవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే విడిచిపెడతావో అది దేవునికి సంతోషం అంట. ఎప్పుడైతే ఆయన కాడిని నువ్వు ఎత్తుకుంటావో, ఆయన కాడిని నువ్వు ఎత్తుకున్న తర్వాత ఇక పాపాన్ని విడిచిపెట్టాలి. నీ ఆ ఎద్దు ఎలాగా నేను యజమాని గారిని నేను విన్నాను, నువ్వు ఇటు వెళ్ళమన్నా నేను అటు వెళ్ళి మేత అంటే కుదరదు. తాడు యజమాని చేతిలో ఉంది. అట్లాగే మన యజమాని యేసు ప్రభు వారి చేతిలో మన మొత్తం కూడా స్టీరింగ్ మొత్తం ఆయన చేతిలో ఉంది. మన మీద కాడి మోపుతాడు, ఆయన మోపుతాడు. ఆ కాడి కూడా సులువైన కాడంట, తేలికైన కాడంట, చాలా తేలిగ్గా ఉంటుంది. ఆయన కాడి మన మీద. నేను దేవుల్లో ఎరుగుకు ముందు నేను తినటానికి అన్నం కూడా లేని పరిస్థితులు ఎన్నోసార్లు అన్నం లేదు. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, ఆ విధంగానే అన్నములు ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోవడం, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళది. అయితే నేను ఒంటరి వాడిని, అన్నం కూడా ఎవరు పెట్టేవాళ్ళు లేరు. నేను చావనన్నా చేస్తాను కానీ నోరు తీసి నాకు ఒక ముద్ద అన్నం పెట్టండి అడిగేవాడిని కాదు. అడగం. అపవాది కాగలు మోస్తున్నప్పుడు ఇవన్నీ జరిగింది చెప్తున్నాను. అపవాది కాగలు నేను మోసినప్పుడు నా జీవితం ఎలా ఉండేదో చెప్తున్నాను. అయితే ఒక్క ముద్ద అన్నం కూడా నాకు ఉండేది కాదు. ఎన్నోసార్లు ఎండాకాలం మన అన్నం చూస్తే వాసన వచ్చి, కంపు వచ్చి, బురద బాగా ఎండాకాలం అన్నం మెత్తగా అయిపోతుంది. ఇలా చేయి పెడితే బురదలాగా మెత్తగా దిగిపోతుంది. అటువంటి అన్నాన్ని నేను నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పిసుకొని తినేశాను. ఎందుకంటే నా జీవితం అప్పుడు అలా అయిపోయింది.
ఎందుకనంటే నేను సాతాను కాగులు మొయ్యటం వల్ల పాపంలో మునిగిపోయి లోకాన్ని సంతోషపెట్టే విధంగా నేను లోకంలో ఉన్నాను కనుక అటువంటి బ్రతుకు నాకు వచ్చింది. అన్నం తినని రోజులు ఎన్నో, పట్టుకొని ఎవరైనా ఇళ్ళ పక్కల వాళ్ళు ఒక ముద్ద పెట్టకపోతారా అనుకునేవాడు. అడిగాను, పట్టుకొని ప్రభువా ఆకలి అవుతుంది, ఎవరన్నా ఒక ముద్ద పెడితే బాగుంది ప్రభువా. అడగను, ఎవరు నోరు తీసేది అడగను, చచ్చిపోతే అట్టగా. కానీ నోరు తీసేది మాత్రం అడగను. కానీ పట్టుకొని మాత్రం అడిగేవాడు, ప్రభువా ఇంట్లో ఒక ముద్ద అన్న ఎవరైనా పెడితే బాగుంటాయా, ఒక్క ముద్ద ఆకలేస్తుంది, ఎవరైనా పెడితే బాగుంది ప్రభు అనుకునేవాడు. అయితే దేవుడు నేను ఆయన్ని కంప్లీట్గా ఎరగక మునిపి నన్ను ఎరిగి ఉన్నాడు కనుక, ప్రేమించి ఉన్నాడు కనుక, మా బజార్లోనే చారగడ్డ కోటేశ్వరుడు అయితే ఆయన మా తాత అంటాను ఆయన్ని. ఎరా ఇక రా అనేవాడు, నచ్చురు రా అనేవాడు. తను చెప్తాదా అన్నన్నావా అనేవాడు. నేనా చెప్పలేకనేవాడిని, తిన్నాను తాత అనేవాడు. అరే నువ్వు తినలేదే, నీ మొహన కనబడదా ఇక అని చెప్పి పెద్ద గిన్నెలో 2 రోజులకు సరిపోని అన్నం వేసేవాడు. ఇవాళ రేపుడు సరిపోని అన్నం వేసేవాడు, అంత కూర వేసేవాడు. ఎన్నో దినాలు పట్టుకొని మా చుట్టాలు అందరూ ఉన్నా ఎవరింటికి వెళ్ళను, వెళ్తే పెడతారు. అయినా నేను ఎవరిని అడగను, మరి నేను అడగదు వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వెళ్ళను, అడగను. అలాగే చాలా అర్థంగానే ఎవరిని అడగకూడదు, మనం ఎవరికి భారం కాకూడదు అనుకునేవాడు. అలాంటి టైంలో ఎన్నోసార్లు పట్టుకొని ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే చాలు నాకు ప్రభువా కడుపు నింపంటే ఎన్నోసార్లు ఆయన నాకు అన్నం పెట్టాడు. ఇప్పటికీ ఆయన నాకు కనపడతాడు, రోడ్డు మీద కనపడి అరే 200 500 తర్వాత ఇస్తా అంటే వెంటనే ఇచ్చేస్తా. ఆయన ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రేమను చూపేవాడు నా మీద, అన్నం పెట్టేవాడు. ఎవరు ఆ బజార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు అన్నం పెట్టేవాడు కాదు. కానీ ఆయన మాత్రం మా తాతయ్య ఏం చేశాడు, అన్నం పెట్టాడు. ఎన్నోసార్లు నా మనసెళ్ళి నాకు అన్నం పెట్టాడు. అరే ఇలా తింది కానీ ఇంత అన్నం 2 రోజులు సరిపోయి అన్నం పెట్టాడు. ఎప్పటికీ ఆయన రోడ్డు మీద ఆయన అంటే ప్రేమ నాకు ఇప్పటికీ చెరగని ప్రేమ. ఎన్నిసార్లు అన్నం పెట్టాడో నాకు. ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎంత అన్నం దాచేవాడు నా కోసం. ప్రేమ ఆయన అక్కడే ప్రేమించాడు, అంతగా నన్ను చాలా బాగా ప్రేమించాడు ఆయన. ఎన్నోసార్లు కడుపు పట్టుకుంటే యేసు ప్రభు ఆయన ద్వారా కార్యం జరిగించి నా కడుపుని నింపాడు. అపవాది కాగిలు మోస్తున్నప్పుడు నా బ్రతుకు అలా ఉంది. కానీ ఇప్పుడు యేసు కాగి ఎప్పుడైతే మేదేసుకున్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు తినుటకు ఆహారం లేదు, ఇప్పుడు తినుటకు టైము లేదు. హల్లెలూయా. అప్పుడు తినడానికి ఏమో అన్నం పెట్టేవాళ్ళు లేక, ఆహారం లేక మెత్తబడిపోయిన అన్నం, పిచ్చివాడి బ్రతికి ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు నా కాగ వేసుకో మీద అనగానే నేను కాగ వేసుకున్నాను. శ్రమలు పడుతున్నాను, బాధలు పడుతున్నాను, నిందలు పడుతున్నాను, అయినా కూడా నాకు ఆయన మంచి ఆహారాన్ని ఇచ్చాడు. ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తే అయ్యగారు రండి అని చెప్పి బల్ల వేసి చక్కగా మంచి బిర్యానీ పెట్టి మంచి ఆహారం. అయ్యగారు చేపలు తెచ్చారు తినండి, మటన్ తెచ్చారు తినండి, అట్లాగే చేపలు అయ్యా మీకోసమే తెప్పించాం, మటన్ తెచ్చాం, చికెన్ అయ్యా, దమ్ బిర్యానీ అయ్యా వేసుకోండి కొంచెం తినండి అంటే అమ్మ వద్దాము చాలు. ఎందుకు ఈ పొజిషన్ ఇచ్చాడంటే దేవుడు ఆయన కాగి మనం మోస్తున్నాం కనుక ఈ పొజిషన్ ఇచ్చాడు. అప్పుడు అపవాది కాగి సాతాను కాడి నా మీద ఉన్నప్పుడు సినిమాలు, డ్యాన్సులు, బూతులు, వ్యర్థమైన వాటన్నిటినీ కూడా నా మీద మోపుకున్నాను. తెలిసి మోపుకోవాలి, తెలియక మోపుకున్నాను. అయితే ఆ కాగులన్నీ యేసు ప్రభు వారు నా కోసం కాడులు అపవాది కాగులు బ్రేక్ చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నా మీద ఉన్న ఈ పాపపు కాగులు తీసేసి ఆయన కాగులు మోపాడో సమృద్ధి వచ్చింది, విలువ వచ్చింది, దైవజనుడిగా ఈ దినమున ఎక్కడ నిలబడే అర్హత వచ్చింది, మంచి బట్ట కట్టే అర్హత వచ్చింది, మంచి వాచి తడుకునే అర్హత వచ్చింది, స్టేజీల మీద మెసేజ్ ఇచ్చే అర్హత వచ్చింది. నత్తివాడిని బాధపడేవాడిని నేను. నాకు నత్తుందని ఈ ఊరు జనమే చాలా మంది ఎగతాళి చేశారు, నత్తోగాని
నేను అలాగే ఈ ఊళ్ళో ఎగతాళి చేసింది మనసులో పడిపోయి నేను నత్తోని కదా, పాటలు నేను ఎట్ట పాడతాను అయ్యి అనుకొని బాధపడిపోయాడు. అయితే ప్రభు వారు అన్నారు, నువ్వు నత్తివాడవో మోగవాడవో నాకు తెలియదా, అన్నీ నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎటువంటి వాడివైనా వాడుకున్నది నేనే. నువ్వు కుంటోడైనా మోగోడైనా గుడ్డివాడమైనా నిన్ను వాడుకునేది నేను. కాబట్టి నువ్వు పాడగలవు, చెప్పగలవు, వాక్యం చెప్పగలవు, ఎలాంటి దాన్నైనా నువ్వు జయించగలవని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? జయించగలగాని నన్ను ఎంతో ఫీడ్బ్యాక్ వెనకమాన నుండి నడిపించాడు. పాడగలవు, వాక్యం చెప్పగలవని. నేను అప్పుడు వెనక్కి వెళ్ళిపోయాను, నత్తి ఉంది కదా, కానీ దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? విజయాన్ని ఇవ్వటానికి. అంటే సాతాని కాగులు దేవుని కాగులు మన మీద ఉన్నాయి. అయితే సాతానికి లోబడిపోతే సాతాను కాగులే ఇంకా మోస్తున్నావా, ఇంకా మోయాలనుకుంటున్నావా? సాతాను కాగులు మోస్తే నా దిక్కుమాలి దీన దరిద్రమైన బ్రతుకుని నేను మోసుకున్నాను. ఇప్పుడు దేవుని కాగులు మీదేసుకున్నాను కనుక మంచిగా నేను బ్రతకగలుగుతున్నాను. హల్లెలూయా. ఇది ఎవరిచ్చారండి ఈ స్థాయి? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఊరికనే ఆయన కూడా కాడి మీద వేసుకున్నందుకు ఇచ్చాడు. ఆయన కాడి వేసుకున్నాను, ఈ కాడి వేసుకున్నందుకని ఓ సంతోష పర్వతమైన రావు. ఆ కాడిలు అనుకున్న దుఃఖం ఉంటుంది. దుఃఖం, కన్నీళ్లు, మోకాళ్ళు నలగొట్టుకోవడం, ఇవన్నీ ఉంటేనే ఈ విజయం ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగానే మనం మారకుండా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, రొట్టె విడిచిపెట్టు అని దర్శనం ద్వారా మాట్లాడి ఉన్నాడు. మనం మారందే ఇంట్లో బిడ్డలు మారం. మనం లోబడితేనే దేవుడు అక్కడే కార్యం చేస్తాడు. అట్లాగే నేను మారందే మీ ఆత్మలకి ఆహారం సరిగ్గా ఉండదు. నేను ఇటువంటి ఆహారాన్ని అందివ్వలేను, ఇటువంటి వాక్యాన్ని చెప్పలేను. దేవుడు ఏమంటున్నాడు? నన్ను నలిగిపోమంటున్నాడు. ఈ ప్రాంతం కోసం నలిగిపోమంటు. నేను మారాను. నా కుమారుడిగా ఉన్న జోషి కూడా, ఆత్మీయ కుమారుడిగా ఉన్న జోషి కూడా మారాడు. కారణం ఏంటంటే నేను నలగొట్టుకుంటేనే రిజల్ట్ వస్తుంది అక్కడ. అట్లాగే నేను అని నేను నలిగిపోవాలి. నా మోకాళ్ళు నలిగిపోవాలి, నా కన్నీళ్ళు ఏడ్చి ఇదైపోవాలి. నేను ఎప్పుడైతే నలుగుతానో మీ అందరికి మంచి ఆహారం పెట్టగలను. హల్లెలూయా. మంచి ఆహారం పెట్టగలను, మీ అందరికీ తృప్తి కలిగిన ఆహారాన్ని పెట్టగలను, బహు సంతోషమైన ఆహారాన్ని పెట్టగలను. నేను మారాను, అట్లాగే కుమారుడు కూడా అట్లాగే మారి అలాగే వాడబడుతున్నాడు. బలంగా పాడగలుగుతున్నాడు, బలంగా వాక్యం చెప్పగలుగుతున్నాడు. ఈ మధ్య అంతమంది ముందైనా నుంచోబెట్టిన ఆ ప్రసంగాన్ని కూడా తాను చెప్పగలుగుతున్నాడంటే కారణం నేను నా మాదిరి తానికి రావటం వల్ల. అట్లాగే మనం మారకుండా మన కుటుంబంలో పిల్లలు మారాలంటే కుదరని పని. అది మనం లోబడాలి ఫస్ట్. దేవుడు మనం లోబడితేనే నీ బట్టి బిడ్డలు సంతోషిస్తారు. అక్కడ మనం మారితేనే మన కుటుంబంలో అనేకమైన మార్పులు జరుగుతాయి. మనమే మారకుండా మనమే దేవునికి లోబడిపోతే ఇంకా వారు ఎక్కడ లోబడతారు? వారు ఎక్కడికి వెళ్తారు? నీ తీరి అంతే, నా తీరి అంతే. తల్లిదండ్రులు వారసత్వం ప్రకారం ఏమంటారు? తాగిపోతాడు రా. అదే కొడుక్కే వస్తే ఆ తండ్రి అంతే, కొడుకు అంతే, ఆడి పెద్ద తాగిపోతాడు కాబట్టి ఇక తల్ల వచ్చాడు రా అంతేగా. మంచిగా గొప్పగా చెబుతారా? తండ్రి కన్నా బాగా తాగుతున్నాడు శబాష్ అంటారా? ఇక తల్ల వచ్చాడు ఇంకా బాబు, అది తండ్రినే చూడలేకపోయి వాళ్ళ ఆడికంటే వీళ్ళకంటే ఎక్కువ తాగుతున్నారంట. తండ్రి సరిలేనప్పుడు కుటుంబంలో వీరు తాగమోతే అవుతాడు. అట్లాగే తండ్రి గాడిలో ఉంటే మనం కూడా సరిగానే ఉంటాం. హల్లెలూయా. అట్లాగే మనం ఎప్పుడైతే దేవునికి కంప్లీట్గా లోబడిపోయి మోకరించి ఒక్కదినమైన కన్నీరు కాచి, ప్రభువా నేను లోబడతానయ్యా, నేను వాక్యంలో ఏమింటున్నాను, వాక్యం ద్వారా మీరు ఏం ఖండిస్తున్నారు, వాక్యంలో మీరు ఏం చెప్తున్నారు, దానికి నేను లోబడిపోతాను. లోబడటానికి కన్నీరు హృదయపూర్వకంగా, ఏడుపు నలుగురి మధ్య ఉంటే రాదు, ఒక్కరిగా ఉంటేనే వస్తుంది.
నాకైతే ఈ బైబిల్లో ఎన్ని చోట్ల ఎన్ని చుక్కలు పడిపోయాయి లెక్క ఈ బైబిల్లో చుక్కలకి. బైబిల్ చదువుతుండగానే పడ నీళ్ళు కారిపోయి ఎండిపోయి ఈ బైబిల్లో మరకలు ఉంటాయి. ఇప్పుడు ఆ మరకలు బైబిల్లో ఎన్నిసార్లు చుక్కలు కానీ. అట్లాగే నేను మారందే మీకు సరైన ఆహారం రాదు, నేను మారందే మార్పు మీకు రాదు. కాబట్టి నేను అన్నీ మార్చుకున్నా, అన్నిటిని మార్చేసుకున్నా, సకలం మార్చుకున్నా. అంతకుముందు రాజకీయాలని, పార్టీలని, అవి అని కొట్టుకోవడాలని అన్ని తిరిగేవాడిని. అవన్నీ మార్చేసుకున్నాను. లోకంతో నాకు పని లేదు, యేసు ఒక్కడే హీరో అని. మహేష్ బాబు ఫ్యాన్స్ అనేవాళ్ళు, మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నా నువ్వు రావాలి దా కేక్ చేద్దారా అని కొంచెం కొంచెం డబ్బులు కలెక్ట్ చేసి బర్త్డే చేద్దాం రా అనేవాడు. ఇప్పుడు అడుగుతుంటే ఒకటే అన్నా, నాన్న నాకు హీరో యేసు అక్కడేనా, నన్ను ఇంకోసారి అడగండి డబ్బులు అని చెప్పాను. అది కాదన్నా, నువ్వు ఫ్యాన్స్గా ఇప్పటి నుంచి మహేష్ ఫ్యాన్స్గా అందుకే నిన్ను అడుగుతున్నా అన్నా. నాన్న నాకు యేసు అక్కడేనా, నా హీరో యేసు అక్కడే, ఇంకా నన్ను అడగమాకండి. ఎందుకంటే నేను దేవుళ్ళకి వెళ్ళిపోయా, నా హీరోకి ఆయనే. ఏది ఇచ్చినా ఆయనకి ఇస్తా కానీ వేరే వాళ్ళకి ఇవ్వలేను. ప్లీజ్ నన్ను అడగండి. ఇక అప్పటి నుంచి పాపం నన్ను అడగటమే మానేశారు. హల్లెలూయా. యేసు మనకి హీరో కాబట్టి ఇప్పుడు నేను పట్టించుకుంటున్నాను. అట్లాగే నేను మారాలి, అన్ని మంచి ఆహారం పెట్టాలంటే నేను చచ్చిపోవాలి. సేవకుడు నల్లకు కొట్టుకుని చావు. నేను పైకి ఇలా ఉండొచ్చు, ఇంట్లో రోజు నా బాధ వేరు. నేను నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, నా కోసం ఎవరైనా ఏడ్చేయలేదు నాకు తెలియదు. కానీ నేను ఈ ప్రాంతం కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రజలు విడిపించబడాలని, ఒక్కొక్కరు నా శత్రువులు సైతం నేను జ్ఞాపకం చేసుకుంటా. నేను ఎవరిని కూడా శత్రువులని భావించను. అందరూ నా మిత్రులే, అందరూ నా కుటుంబ సభ్యులే, అందరూ నా వారే అనుకుంటాను తప్ప నాకెవరు శత్రువులు ఉండకూడదు, ఉండరు కూడా. అందరూ ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ అనుకుంటాను, నా వాళ్ళే అనుకుంటాను, నా రక్త సంబంధికులే అనుకుంటాను. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకుంటాను కనుక నాకెవరు శత్రువులు ఉండరు. అంతగా నేను ఇక్కడ నలగొట్టుకొని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. కాబట్టి ఆత్మకు ఆహారం పెట్టదు. అట్లాగే మనం మారందే మన బిడ్డలు ఎన్నటికీ మారరు. మనం మారితే వాళ్ళు మాదిరి చూపిస్తారు. తాగుమూతగా అయితే విశేషం ఏముంది లేదు. తాగుమూతకు సాఫ్ట్వేర్ అయ్యి మంచిగా బ్రతికితే మరి ఆడ ఇదైపోయినా పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యారా. తండ్రికి పేరు తెచ్చే కొడుకు అవుతాడు ఇతరం. వాడు తాగుబోతాడే దేశాలు పట్టుకొని తిరిగినా పిల్లం బిడ్డలకు ఆహారం లేదు. ఈ మాత్రం చక్కగా చదువుకొని సాఫ్ట్వేర్ ₹1,00,000 జీతం చేస్తున్నాడు. వీడి పలానా ఓడు అని నన్ను మా అందరూ అనేవాళ్ళు. లచ్చిగల తాత ఎంకే అనేవాళ్ళు, కానీ ఎంకే మానవాళ్ళు లచ్చిగా అనేవాళ్ళు. నేను అంత ఫేమస్, అంత తెచ్చేవాడిని. నిజంగా అందరికీ ఎంకే మానవ వేరు, నేను మాత్రం లచ్చిగల తాత అంటారు. అంటే నా పేరు ఎక్కువ ఫేమస్ అయిపోయింది. అట్లాగే దేవుళ్ళు మనం వాడబడితే, తండ్రి మనకు చెప్పిన రీతిగా వాడబడితే మనం ఆయన నడవడిలో నడుస్తాం. ఈ దినం మన యొక్క సారాంశం ఏంటంటే, ప్రభువారు చెప్పిన సారాంశం ఆయన చెప్పింది, మీరు అపవాది కాగలు మీద వేసుకొని మోస్తుంటే ఆ కాగల్ని బ్రేక్ చేయడానికి నేను వచ్చాను. అయితే మీ నేత్రములు తెరిచి నన్ను చూడండి. వాడి కాగలు నేను బ్రేక్ చేశా. అయితే ఆడి కాగలు బ్రేక్ చేసిన తర్వాత మీ ఖాళీగా ఉండకూడదు, నా కాగలు మీద వేసుకోండి. ఆడి కాగలు బ్రేక్ చేసాక అమ్మాయి థ్యాంక్స్ వేసేయా కాదు, నా కాగలు వేసుకోండి. నా కాగలు వేసుకుంటే మీకు సులువుగాను చక్కగాను ఉంటుంది. హల్లెలూయా. ఇంకోటి దైవజనులు ఇక్కడ నిలబడి చక్కగా ఏం చేస్తారంటే, ఇదే నుంచోని చాలాసేపు గంటన్నర మెసేజ్ వస్తుంది. చాలాసేపు దైవజనులు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటారు. వాక్యం చెప్పినంతసేపు ఎక్కడే నిలబడాలి, ఎక్కడే ఉండాలి, ఎక్కడే స్టడీకి నిలబడి వాక్యం చెప్పాలి. కానీ ఆత్మలకి అంత ఫెసిలిటీ ఇచ్చాడు దేవుడు. కాళ్ళు నొప్పులు వచ్చినాకో అలా సాపుకోవచ్చు, పక్కన వాళ్ళ మీద కాలు వేయచ్చు, ఇడిదిరికి కాలు వేయచ్చు, ఇడిదిరికి గాలి వేయచ్చు. అవసరం అయితే పాస్ట్ గారు చెప్పేది నచ్చపోతే అటు తిరగవచ్చు. లేదా తాగలేదు ముసుకేసుకుని నిద్రపోతా అంటారు. లేదా పక్కన భుజం మీద వాగిపోయి సొల్లుగా చేసుకుంటా అంటారు.
ఎన్ని ఫెసిలిటీస్ దేవుడి సంఘ బిడ్డలకి ఇచ్చాడు తెలుసా? కానీ సేవకుడికి మాత్రం ఇక్కడ నుంచొని ఆవిడకి చెప్పింది చెప్పినట్టే ఉంటుంది. నుంచొని చెప్పింది ఆవిడ కాళ్ళు ఎప్పుడు పుట్టినా చెప్పడు ఎవరికి, ఎత్తగా అనుకోడు. నుంచొని ఏకదాటిగా చెప్తాడు. కానీ సంఘస్థులు మాత్రం అటు ఒక మీద పక్కన ఒక కాలు వేయచ్చు, ఇటు పక్కన ఒక మీద కాలు వేయచ్చు, ఇలా నిద్రపోవచ్చు, వాడవచ్చు, ముసుగేసుకోవచ్చు, చక్కగా చదువుతున్నట్టుగా నిద్రపోవచ్చు, అన్నీ చేయొచ్చు. సంఘస్థులకి దేవుడు అంత అవకాశం ఇచ్చాడు. కానీ దైవజనుడికి మాత్రం నుంచి చెప్పాల్సిందే అంటారు. ఎందుకంటే అభిషేకం నీ మీద ఉంది కనుక నువ్వు ఎంతసేపు నుంచున్నా నీ కాళ్ళు ఎప్పుడు కొట్టవు అని దేవుడు దేవుడు మనం చెప్పిన మాట ఏంటి? మనం ఏం మోస్తున్నాం అంట? కాడి. ఎవరి కాడి మాత్రం ప్రజెంట్? అపవాది కాడి, సాతాను కాడి మనం మోస్తుంటే ప్రభు వారు మన కోసం పుట్టి ఆ కాడును బ్రేక్ చేసి ఆయన కాడి మీద వేసుకోమంటున్నాడు. అర్థమైంది వాక్యం? అర్థమైందా? అర్థమైపోయింది వాక్యం అర్థం. ఎందుకంటే అపవాది కాడి ఈ కన్ను చూపు మీద లెక్కగా చూడండి, పాపమే నడుస్తుందా? వాడి కాడులే వేస్తున్నాయి అందరి మీద. కాడులు వేసి 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 మనల్ని నరకానికి చేర్చాలని వాడి ప్రయత్నం. వాడి కాడులు బలంగా మోపి మనల్ని నరకానికి చేయటం ఇష్టం. అయితే యేసు ప్రభు వారు మీ కాడుల్ని అపవాది గారు మన మీద వేసిన కాళ్ళు బ్రేక్ చేసి ఆయన కాళ్ళ మీద మోపి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకుంటానంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? సులువైంది, చాలా తేలికైంది నా మార్గాన్ని ఎంచుకోండి. మీరు ప్రయాసపడుతున్నారే, అది ప్రయాసపడాలి. మీ ప్రయాస మొత్తం వ్యర్థమైపోతుంది. అపవాది భాగాన్ని పోతే వ్యర్థం. కాబట్టి ఆ దినంలో దేవుడు ఎలాగా పనిచేసి అనేక పరిచర్యలు చేసి అనేక మంది ఆత్మలను ప్రవక్తలను అందరిని ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయి మాదిరి చూపించున్నాడు. అట్లాగే దైవజనులు కూడా నిలబడి వారు కూడా దేవుణ్ణి ప్రకటిస్తూ బలైపోతున్నారు. యేసుప్రభు వారు ఏ రీతిగా బలైపోయి దైవజనులు అలా బలైపోతున్నారు. చాలామంది దైవజనులు వాడబడ్డారు. వాళ్ళ కిడ్నీలు అన్నీ పాడైపోయేంత ఉపవాసాలు చేశారు. షుగర్లో వ్యాధులు వచ్చేంత ఉపవాసాలు చేశారు ఆత్మల కోసం. ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం? నీ కోసం ప్రార్థన చేసి పని నాకు ఉందంటే ఆయన ఎందుకు చేస్తుందంటే ప్రభు రొట్టి విడిచిపెట్టు నీ జనములకు అన్నాడు. అందుకనే నేను ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం కోసం ఎందుకు కన్నీరు కాలుస్తున్నానంటే దేవుడు నాకు రొట్టె విడిచిపెట్టిన దర్శనం నాకు ఇచ్చాడు. కానీ ఆ దర్శనం ఇచ్చాడు కాబట్టి నేను దానికోసం లోబడి ఎవరిన్నన్నా నన్ను ఎంతమంది కించపరిచినా ఎంతమంది వ్యర్థమైన మాటలు బయట మాట్లాడుకున్నా రొట్టె విడిచిపెట్టమన్న ఆ వాక్యాన్ని బట్టి నేను లోబడి పరిచర్ని ఇక్కడ స్థాపించి ఉన్నాను, ప్రారంభించాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాళ్ళు మనం మీద వేసుకోవాలంట? ఎవరి కాళ్ళు మన మీద అంత ముందు ఉన్నాయంట? సాతాను కాడి కాళ్ళు. హల్లెలూయా. అంటే మీరు ఆన్సర్ చెప్పారంటే మీకు వాక్యం అర్థమైనట్టే, విన్నారన్నమాట. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు మన ఈ దినమున మంచి వాక్యం ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.